నువ్వు ఇలా కోఆపరేట్ చేసావు అనుకో, నెక్స్ట్ సినిమాలో నువ్వే హీరోయిన్. ఏంట్రా? అమ్మగారు ఫోన్ చేస్తున్నారండి. దీనికి అసలు పని పాట లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తుంది. షార్ట్ లో బిజీగా ఉన్నా అని చెప్పు. అమ్మా, సార్ షార్ట్ లో బిజీగా ఉన్నారమ్మా. ఏంటి హీరోయిన్ తో సొల్లేస్తున్నాడా? మూసుకొని ఫోన్ ఇవ్వరా. అలాగే అమ్మా. సార్, అమ్మగారు లైన్లో ఉన్నారండి. 1 minute. హాయ్ డార్లింగ్, హ్యాడ్ యువర్ డిన్నర్? ఈ నాటకాలకేం తక్కువ లేదులే గాని ఇదేదో సినిమాలో ఏడిస్తే ఈ పాటికి పద్మశ్రీ ఎప్పుడో వచ్చుండేది. సర్లే, చెప్పేది జాగ్రత్తగా విను. వాడెవడో సీరియల్ కిల్లర్ అట. మీ షూటింగ్ ఏరియాలో తిరుగుతున్నాడని ఇప్పుడే టీవీలో చెప్పారు. ఎందుకని మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒక్కడవే ఎటు వెళ్ళకు. నా పేరేంటి? పరావ్. అసలు పేరు కాదు, స్క్రీన్ నేమ్. ఓ, రిస్క్ రసూల్. రిస్క్ ను రస్కు తిన్నంత ఈజీగా చేస్తాను కాబట్టి రిస్క్ రసూల్ అయ్యానే. నా మజుల్స్తో ఎంతమందిని మటాష్ చేయలేదు. నేను మోస్ట్ వాంటెడ్ హీరోని. వాడు మోస్ట్ వాంటెడ్ కిల్లర్. ఆ బాణ పొట్టేసుకో నువ్వేం ఫైట్ చేస్తావు గానీ కాస్త జాగ్రత్తగా ఉండు. సరే, నేను నీకు ఓ విషయం చెప్తాను విను. ఆ కిల్లర్ గడికి భూమి మీద బియ్యం చెల్లితేనే ఈ ఏరియాకి వస్తాడు. ఆ తర్వాత వాడి చావుని బ్రేకింగ్ న్యూస్ లో చూద్దు గాని. ఫోన్ పెట్టే. ఎక్స్క్యూజ్ మీ. మీరెవరో ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. యువర్ ఎస్ఐ. ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకోవడానికి తిరుగుతున్నారు. Am I right? డోంట్ వరీ. వాడి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల రేడియస్ లో ఎక్కడున్నా అలిసేషన్ నాకులా కనిపెట్టేస్తా. దోసులతో వాడి రక్తం తాగేస్తా. రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకుంటా. సరదాగా షూటింగ్ ఎంజాయ్ చేయండి. ఇంతకీ నా సినిమా టైటిల్ ఏంటో తెలుసా? తెలీదా? ద గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ షోలేని తెలుగులో రీమేక్ చేస్తున్నా. టైటిల్ మంట. ఎలా ఉంది? కేక్ కాదు. ఇందులో ధర్మేంద్ర క్యారెక్టర్తో పాటు డైరెక్షన్ కూడా నేనే చేస్తున్నా. వర్మ షోలో నుంచి అడగొట్టాడు. నా మంటతో రికార్డ్స్ ని కొల్లగొడతా. అవును, ఇందాక నుంచి టెన్షన్ ఫీల్ అవుతున్నావు చెప్పాను కదా. డోంట్ ఫియర్. అమ్మా, రిస్క్ రసూల్ హియర్. ఏ ప్రొడక్షన్ మంచి నెలనేవ్వండి. ఫటాఫట్ క్రియేషన్స్ మంట 25/1 టేక్ 1. వెల్కమ్ వీరు, వెల్కమ్. కట్టుర్ర సలగాని వీరు. ఏందే లవ్వా? ఎన్ని దినాలకు పడినవరా నా ఉచ్చులా? ఉచ్చులో పడింది పిట్ట కాదురా, రెట్ట మొహోడా. పులి పులి పడిందిరా. అబ్బచ్చా వీరు. బానే లవ్ లో ఉన్నట్టున్నారు. అరే సంబా జీ సాబ్. చూస్తుంటే మన వీరు సాబ్ కి బసంతికి అన్ని అయిపోయినట్టున్నారా? ఇంకొక మాట నీ నోట్లోంచి వచ్చిందంటే 4తో పాటు అన్ని కోసేస్తా. అడవి పందిరాయాల. నన్నే పందంటారా నీ? కట్. ఓకే సార్, ఎలా ఉంది సార్ మన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్? నా బొక్కలా ఉంది. ఆ డైలాగ్ చెప్పమేంట్రా? క్యారెక్టర్ లో ఫోర్స్ ఏది, బాడీ లాంగ్వేజ్ లో డైనమిజం ఏది? ఒక అమ్జద్ ఖాన్, ఒక అమితాబ్ బచ్చన్, ఒక పవన్ కళ్యాణ్ చేసిన రోల్ రా ఇది. ఎంత పవర్ఫుల్ గా చేయాలి. ఆ గంట తిప్పటమేంట్రా? ఆడవాళ్ళు గంట తిప్పినట్టు ఇటు అటు తిప్పుతున్నావు. ఇవిటో ఇవ్వు నీ చూడిటో. దేనికైనా స్టైల్ ఉండాలరా. గన్ హ్యాండిల్ చేయడం అంటే ఇది రా. అబ్బాబాబాబాబా, అందుకే మీరు రస్కు రసూలు అయ్యారన్నా? రస్కు కాదు, రిస్క్ రిస్క్. ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్స్ మై నెక్స్ట్ షాట్? నెక్స్ట్ షాట్ నీదే. వీడేమో ఇక్కడ టచ్ చేసి ఏంటి పెయిన్ ఫీల్ అయ్యావా? ఎక్సర్సైజ్ చేసిన బాడీ కదా, టచ్ కొంచెం హార్డ్గా ఉంటుంది. అయినా ఇలా ఓవర్ రేట్ చేసి ఎండగట్టేస్తే ఎలా? నాలంటూ మేనేజ్ చేయడం చాలా కష్టం. అప్పుడప్పుడు బాదం పప్పు జీడిపప్పు తినాలి. బస్సులోకి రా, బాదం పప్పు పెడతా.
పద. సార్ నన్ను కూడా రమ్మంటారా? నీకు బ్యాకప్ రా వెళ్ళు. ప్రతివాడు బాదం పప్పు తినేవాడు. చాలు. హలో. ఏంటి ఇంకా రాలేదు? ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు. ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, డబ్బుల దగ్గర కొంచెం లేట్ అయింది, వచ్చేస్తున్నా. ఐషు ఎలా ఉంది? కొంచెం బెటర్. ఓసారి ఇవ్వమ్మా. నువ్వేం కంగారు పడకు నాన్న, అంత మంచి జరుగుతుంది. అవును, భోజనం చేసావా? చేశాను బాబు. ఒక నిమిషం. తమ్ముడు, బావకు ఒకసారి ఫోన్ ఇవ్వరా, మాట్లాడాలి. మీకు ఇప్పుడే కాల్ చేస్తాను. సార్ పడేసావా లేదా? పడేశాను సార్, వచ్చేస్తున్నా. త్వరగా వచ్చేసాయి. నీ వీరుగాడు బతుకుండాలంటే నువ్వు ఆడాలా పాడాలా? పాడా! ఎన్ని దినాలకి పాడగడతావే? లేటెస్ట్ వాడవాడు. కదిలే అంటే కాల్ చేస్తా. చెప్పండి సార్, కిల్లర్ దొరికాడు, మీరు అర్జెంట్గా బయలుదేరి. రేయ్, నిన్నే రా. నీ పేరేంటి? రిస్క్ రసూల్. రిస్క్ రసూల్. అంటే నువ్వు ఎలాంటి రిస్క్ అయినా చేస్తావన్నమాట. అన్నట్టు నువ్వు ఇంతవరకు సినిమాల్లో ఎంతో మంది విలన్స్ ని చంపుంటావు కదా? అవును సార్. రియల్ లైఫ్ లో ఎవరినైనా చంపావా? ఓ పని చేయి, ఇప్పుడు నన్ను చంపేసి రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరో అయిపో. షూట్ మీ, టేక్ ఇట్. ఏంటి అలా చూస్తున్నావు? షూట్ మీ. మీరు జోక్ చేస్తున్నారు సార్. నేను మర్డర్ చేస్తాను, జోక్ చేయను. ఇందాక నేను నోటిదోలుతున్న మాటలు మీరు సీరియస్గా తీసుకున్నట్టున్నారు సార్. ఇంత పొట్టేసుకుని మిమ్మల్ని ఎలా చంపుతానండి? నాకు ఫిల్మ్ షూటింగే కానీ గన్ షూటింగ్ రాదు సార్. అబద్ధం చెప్పుకో. నువ్వు ఇందాక షూట్లో గన్ను చాలా స్టైల్గా హ్యాండిల్ చేయడం నేను చూశాను. స్టైల్ అని బొందా, అది డూప్ సార్, ఇది ఒరిజినల్. ఇప్పుడు నువ్వు నన్ను చంపుతున్నావా లేదా? నేను 3 లెక్క పెట్టేలోపు నువ్వు నన్ను చంపాలి, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను. One, 2, 3. నన్ను అరెస్ట్ చేయించడానికి ఆ ఎస్ఐ గారిని వెంట పెట్టుకుని మరి తీసుకొచ్చావు కదా? అది కాల్ చేస్తా నా కొడక. భయపడకు, నేను ఇప్పుడే చంపనులే. ముందు ఆ సిఐ గారి ఫ్యామిలీని మొత్తం చంపేస్తా, ఆ తర్వాత వాణ్ణి చంపేస్తా. అసలు వాడు ఏం చేశాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? టైర్ పంచర్ అయింది, కొంచెం హెల్ప్ చేస్తావా? సరే. జాగిరాడు ఉందా? పట్రా.
నొప్పిగా ఉందా? ఈ చిన్న దెబ్బలకి నువ్వు ఎంత బాధపడుతుంటే, నువ్వు అతి దారుణంగా చంపుతున్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో నా కొడుకు. వాడు నన్ను జైల్లో పెట్టిన దానికన్నా నా చోటును చంపినందుకే నాకు ఎక్కువ బాధగా ఉంది. నేను తలుచుకుంటే ఆ సిఐ గాని ఆ చెక్ పోస్ట్ దగ్గరే చంపేస్తుండేవాడిని. కానీ దానివల్ల నా కసి తీరదు. వాడి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా. సీఏ చేసిన దానికి వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు సార్ చంపడం? సలహాలు ఇవ్వకు, మూసుకొని రైట్ కట్ చేయి. అతను ఎస్ఐ డ్రెస్లో ఉన్నాడు సార్. వీ కుడెంట్ ఈవెన్ థింక్ దట్ హీఈస్ ఎ కిల్లర్. వీఆర్ ఆల్ కంప్లీట్లీ గాట్ పానిక్డ్. అతను హీరో రసూల్ కదా? అవును సార్. ఏమైంది అలా ఉన్నాడు? ఈ మట చూసిన కాడి నుంచి అలాగే ఉన్నాడు సార్. వెళ్ళి వాటర్ తీసుకురా. ఆయ్. అయ్యి ఓకే? ఫైన్ ఫైన్. ఎక్సైజ్ బాడీ అవటం వల్ల ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయగలను. నాప్కిన్ ఎవరా? నాప్కిన్. ఇందాక ఎస్ఐని చంపింది ఇతనేనా? ఏంటి సార్ చిన్నపిల్లల మరీ మీరు? వాడి ఫోటో చూస్తే ఇక్కడ ఆనకట్టలు తెగిపోతున్నారా? ముందే ఫోన్ లోపలెట్టండి. ఈయన మళ్ళీ కాలంలో పోలే ఉన్నాడు. ఒరే, నాకు చిన్న సాయం చేస్తావా? ఏంటి సార్? ఈ ప్యాంటు తడిసిన సంగతి మా ఆవిడికి చెప్పగరా. దానికి ఈ విషయం తెలిసిందనుకో అది ఆడేసుకుంటది. సార్ ఏంట్రా? మేడం గారు. హలో డార్లింగ్, ఇంకా పడుకోలేదా? నువ్వు అక్కడ ప్యాంటు తడిపేసుకొని మూర్చిపోతే మాకు నిద్ర ఎలా పట్టుద్ది? అయినా ఆ కిల్లర్ గాని పొడి చేస్తా కాల్ చేస్తా తెగ బిల్డప్ ఇచ్చు ఆయన చూడగానే కార్ చేసుకున్నాం. ఇంత స్పీడ్గా నీకు ఈ విషయం ఎలా తెలిసిందే? మీ అసిస్టెంట్ గారు వీడియో తీసి వాట్సాప్ లో పంపించాడులే.